ఇదివరకు తాపకో మీటింగ్ పెట్టేది, అందరినీ పలకరించేది. కానీ ఈ నడుమ సార్ వస్తనే లేడు, అసలే పట్టించుకుంటలేడు అని ఫ్యాన్ పార్టీ కార్యకర్తలంతా రంది పెట్టుకున్నారట. అన్న పిలుస్తలేడు, మాట్లాడతలేడు అని మనది ఎక్కువైందట. అందుకేనేమో ఇగో సార్ తాడేపల్లి ఆఫీస్లా కార్యకర్తలతోని మీటింగ్ అయిండు. మరి ఇక ఏమేమి ముచ్చట్లు నడిచినాయో చూడాలి కదా. పాన్రి ఇక ఆలస్యమేం లేదు, రంగంలోకి దిగుడే అన్నట్టు చెప్పుకొచ్చిండు మాజీ సీఎం జగన్ సారు. కార్యకర్తలకు గట్టిగానే ధైర్యం చెప్పిండు. ఈ నడుమ సార్ అస్సలు మాట్లాడతలేడు, ఇంటికి పిలుస్తలేడు అని ప్యాన్ పార్టీ కార్యకర్తలు రంది పెట్టుకున్నారని ముచ్చట్లు వినిపిస్తున్నాయి కదా. అవు అందుకే కావచ్చు ఏలూరు పంక పార్టీ కార్యకర్తలను సారు తాడేపల్లి ఆఫీసుకు పిలిపించిండు. అన్ని తీర్ల మాట్లాడిండు. పెద్ద ముచ్చట ఏంటిదంటే వచ్చే ఏడాదిలా జగన్ సారు పాదయాత్ర చాలు చేస్తాడట. రాష్ట్రం అంతా సుడి పెడతాడట. మీటింగులు జోరు ఉంటాయట. పాదయాత్ర కొరకు ఇప్పటి సందే గట్టిగా తయారు కావాలన్నట్టు కార్యకర్తలను హుషారు చేసిండు సారు. ఇప్పటి సంది ప్రతి వారం ఒక నియోజకవర్గం నుంచి కార్యకర్తలను ఆఫీసుకు పిలుచుకొని మాట్లాడతాడట. ఇక అది అట్లుంటే ఈ నడమ పిన్నెల్లి దిక్కు పార్టీల కొట్లాటల పానం పోయిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ ఇంటోళ్లను కూడా ఆఫీసుకు పిలిపించుకొని మాట్లాడిండు సారు. పార్టీ అన్ని తీర్ల అండగా ఉంటుందని ధైర్యం చెప్పిండట. అంతేకాదు చెలో పిన్నెల్లి కార్యక్రమం చేస్తారట. జగన్ సారే పిన్నెల్లి పోతాడట. అంత చూస్తుంటేనైతే ఇక ఏపీలో బ్యాన్ పార్టీ వాళ్ళు జోరు పెంచుతున్నట్టే ఉన్నది కదా అనుకుంటారు చాలా మంది. అన్నిటికీ మించి మళ్ళోసారి పాదయాత్రకు తయారైతున్నాడు మాజీ సీఎం. ఇక ఏపీ రాజకీయం గట్టిగానే చిటపటలాడుతుంది పోన్రి అనుకుంటారు ఇప్పుడు అందరూ.